చార్మినార్ గుల్జర్ హౌస్ దగ్గర జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 17 మంది దీంట్లో చనిపోవడం అనేది జరిగింది. సో అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, రాత్రికి రాత్రి ఆ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటనే దానిపైన అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని షాకింగ్ విషయాలు తెలవడం అనేది జరిగింది. సో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాలపైన మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గుల్జర్ హౌస్ ప్రమాదం పైన సంచలన ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇంటికి ఒకే ఎగ్జిట్ ఉండడం. సో ఇది ఇల్లు అయితే కేవలం ఒక్క ఎగ్జిట్ మాత్రమే ఇక్కడ ఉండడం అనేది మెయిన్ మైనస్ గా చెప్తున్నారు. అంటే ఇక్కడ కీలక విషయం ఒకటి. తర్వాత చూసుకున్నట్టయితే ఇంటికి ఒకే ఎగ్జిట్ ఉండడం వల్లే భారీ నష్టం జరిగింది. ఎందుకంటే ఒక్క ఎగ్జిట్ ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళడానికి అంత స్కోప్ ఉండదు, తొక్కిసలాట జరుగుతుంది. సో అదొకటి మెయిన్ రీజన్. తర్వాత చెక్కతో కట్టినటువంటి ప్యానెల్స్ ఉండడం. సో ప్యానెల్స్ అన్ని చెక్కతో, ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ జరిగితే చెక్క కాబట్టి డెఫినెట్ గా మంటలు అనేది ఒకటేసారి ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనము స్లాబ్ ఉన్నదో లేకపోతే ఇటుకలతో ఇంకోటి ఏదన్నా ఉంటే కొంత మేరకి నష్టం తగ్గించవచ్చు. కేవలం చెక్క ప్యానెల్స్ ఉండడం వల్ల, అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధన లేకపోవడం. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని చెప్పేసి మొత్తుకునేది అందుకే, అధికారులు చూసేది అందుకే. మరి దాదాపు ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఇంటికి ఫైర్ సేఫ్టీ ఉందో లేదో అని చెప్పేసి అధికారులు ఆ మాత్రం ఏ విధంగా అంటే చెక్ చేయడం ఎట్లా మర్చిపోయింది అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. సో ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం, నిర్లక్ష్యం వల్లనే దాదాపుగా 17 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. సో అధికారులు అంటే ఇంటి యజమాని విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి అన్నారు. అంటే విద్యుత్ అధికారులు కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంటి యజమాని కకృతి పడ్డాడు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో కావచ్చు, ఎగ్జిట్ విషయంలో కావచ్చు, తర్వాత చెక్కతో చేసినటువంటి ప్యానల్స్ కావచ్చు, ఇవన్నీ సరిచూసుకోకుండా అంతమందికి రెంట్ ఇవ్వడం అనేది కూడా ఒక రకంగా ఇంటి యజమానిని కూడా దీంట్లో దోషిగానే చూడాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొదటగా ఏసీ పేలడంతో, ఇంట్లో ఉన్నటువంటి ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణం అని తెలిపారు. ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, చెక్క ప్యానల్ ఉండడం వల్లనే ఈ ఘోరం జరిగిందని చెప్పారు. పెద్ద ఇంటికి ఒకటే ఒక దర్వాజా, అంత పెద్ద ఇంటికి కేవలం ఒకటే ఒక దర్వాజా ఉండడం, విశాలంగా ఉంది, లోపల చాలా ఇరుగ్గా ఉంది. అలాగే మెట్లు కూడా ఈ ఇంటికి సరిగ్గా లేవంట. సో మెట్లు దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు ఎవరైనా దిగుదామన్నా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎక్కడానికి దిగనికే కూడా మెట్లు సరిగ్గా లేవు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నారు. సో అందరూ నిద్రలో ఉన్నారు, ఒక్కసారిగా ఏసీ పేలడం, తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ కావడం తోటి ఇంకా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక్కసారిగా హైపత్ అవ్వడం అనేది కూడా జరిగింది. అలాగే షాక్ నుంచి తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ ఎగ్జిట్ లేని కారణంగానే ఊపిరాడక, అంటే ఫైర్ ఎగ్జిట్ లేని కారణంగా ఊపిరాడక దాదాపుగా తీవ్ర అవస్థతో గురయ్యారు. 3 ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో 4 మహిళలు, అలాగే 4 చిన్నారులు, మిగిలిన వారంతా పురుషులే ఉన్నారని 5 డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఏసీ కంప్రెసర్ అలాగే ఏసీ పేలడం వల్లనే జరిగింది కాదని, షార్ట్ సర్క్యూటే కారణమని స్పష్టం చేశారు. అలాగే స్థానికంగా పనిచేసేవారు రెగ్యులర్ గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని, అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నారంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, దీన్ని చెక్ చేయించుకోండి, దీన్ని మంచి చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా వినక ఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవని, ఈ బిల్డింగ్ యాక్చువల్ G+2 అంటే మనకు బయట నుంచి చూసుకున్నట్టయితే కేవలం G+1 మాత్రమే, 1వ అంతస్తు మాత్రమే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూసుకుంటే G+2 నిబంధనలకు అక్రమంగా కట్టారు, G+2 కనిపిస్తుంది అన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాతది. యాక్చువల్ గా పాత ఇండ్లని కూల్చేయాలని చెప్పేసి గతంలో ఒక నిబంధన కూడా రావడం అనేది జరిగింది. మరి నిబంధనను కూడా పాటించలేదు. ఇల్లు పాతదవ్వడం వల్ల పాతకాల ప్రకారం అంటే ఈ చెక్కతో కట్టినటువంటి ప్యానల్స్ ఉండడం కావచ్చు, పెద్ద దర్వాజా ఒకటే ఎగ్జిట్ ఉండడం కావచ్చు, మెట్లు కూడా పాతిల్లు కాబట్టి సరిగా లేకపోవడం కావచ్చు, తర్వాత వైర్లన్నీ పాత ఉండడం తోటి షార్ట్ సర్క్యూట్ తరచుగా జరగడం కావచ్చు, ఇవన్నీ చాలా కీలకం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అధికారులు స్పందించారు. అటు మోదీ గారు కావచ్చు, ఇక్కడ సీఎం స్పందించడం అనేది జరిగింది. మరి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది చూడాల్సిన విషయం. అసలు దీంట్లో మెయిన్ తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.